ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో శ్రమపడి, నీరసించిపోయి, సొమ్మసిల్లి పడిపోయి, నడ నడవద నడవడానికి ఇబ్బందులు పడుతూ, దారి పొడవునా కూర్చుంటూ అష్టకష్టాలు పడుతూ మొత్తం మీద తిరుమల చేరుకున్నారు. అలిపిరి నుంచి తిరుమల చేరడానికి ఆయనకు 5 గంటల సమయం పట్టింది. సరే, తిరుమల చేరుకున్నాక శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారాయన. అక్కడే దర్శకుడు రెడ్ లైట్స్, కెమెరా, యాక్షన్ అని చెప్పకపోయినా పవన్ మాత్రం అద్భుతమైన నటనను కనబర్చారు. తన మూడో భార్య కూతురు ఫలీనా అంజలిని కొణిదెళ్లను వెంట పెట్టుకొని వచ్చారు పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు ఆ పాప ఫోటో ఒక్కటి కూడా ఎక్కడా కనిపించలేదు. అలాంటిది మొదటిసారి తిరుమలలో పవన్తో పాటు కనిపించింది. ఇందులో తప్పేముంది అంటారేమో. ఇన్నాళ్ళు ఎక్కడ కనిపించని ఫలీనా అప్పుడు హఠాత్తుగా, అర్జెంటుగా, అకస్మాత్తుగా కనిపించారంటేనే తెలుస్తోంది పవన్ రాజకీయ క్రీడ ఏంటో. ఫలీనా క్రిస్టియన్, పవన్ కళ్యాణ్ ఏమో హిందువు, పైగా సనాతన ధర్మ పరిరక్షకుడు. భార్య కూడా క్రిస్టియనే. ఆమె కోరిక మేరకే బాప్టిజం కూడా స్వీకరించారు పవన్. ఈ మాట ఆయన చెప్పారు ఒక సందర్భంలో. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ పని చేశారు పవన్ కళ్యాణ్. దాని వీడియో తీయించారు, మీడియాకు అందజేశారు. తను చేసిన పని 10 మందికి తెలిసేలా చేశారు. ఆయన ఉద్దేశం ఏమిటో క్లియర్గా అర్థమవుతుంది. పవన్ ఎంతో గొప్ప మనిషో తన కూతురుతో డిక్లరేషన్ ఇప్పించారు. అదే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎంతగా అడిగినా ఇవ్వను పో అని చెప్పారు అని చెప్పించుకోవడానికి ఇట్టే అర్థమవుతోంది. ఇక్కడే పవన్ రాజకీయం ఏమిటో తెలిసిపోతుంది. అయితే ఇంతటి మహత్తరమైన ప్లాన్ను పవన్ వేసి ఉంటారని అనుకోవడం లేదు. పవన్ వెనుక ఎవరో ఉండాలి. ఆ ఎవరనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వ్యూవర్స్.